గొర్రె పేరు లేకుండా భయన్న గొర్రె పేరు తెలుసుకున్నాడు. గొర్రెలు వేస్తూ ఉన్నాడు భయవంతుడు మళ్ళీ కన్నా సర్వకున్నాడు ధనవంతు వర్షకాల వంతు కొల్లముడి పట్టం లోపల రాజగా చెరు మీద అటువంటి కనుకనేమి రంభ ఊర్వశి మేనక గిల్లోత్వంలో లాంటి వాళ్ళు ఒకవేళ నాట్యం జరిపించేది.
అన్ని తీసుకోండి సమక్షమంత కాదు ఏదో వచ్చినాడు వాళ్ళన్న ఒక వెళ్ళ కనుక అమృతం ఉండగా వచ్చినాడు ఒక గొప్ప చాటు పెట్టుకున్నప్పుడు భయంగా కళ్ళ చూసి నాలుగో డబ్బు జన ఎవరికడి ఎవరికల్లా అగ్గి జాటల్లో వెళ్ళిపోయినప్పుడు అమృతం ఇస్తే అగ్గి పెడతాను అన్నా నాయకులకు నీరు ఒకటి చక్కడ కాలు పెట్టిన నాయన్నో అప్పుడు ఆ 20 లేకుండా 66 వందలకి వెళ్ళి 33 వందలు లెక్కినవురా అమృతం ఒకవేళ ఇచ్చి 20 తెచ్చుకోమన్నప్పుడు ఆడికెళ్ళి అన్నమాట తప్పకుండా అబద్ధం పడకుండా అమృతం తీసుకొని వచ్చి రత్నాంగి దేవి చేతికి ఇచ్చిన అమృతం తిన్నది ఎంత కమ్మగున్నది గుర్రపాల వల్ల తేనె కన్నా కమ్మగున్నది పంచామృత కన్నా మధురంగా ఉన్నది ఈరవలక తీసి మల్లయ్య చేతికి ఇచ్చినప్పుడు ఈరవలక తీసుకొని ఒకవేళ ఈపు లోపల పెట్టుకున్నప్పుడు 66 మండలు కొడుతున్న మల్లన్న సూర్యవేడి కళ్ళు చంద్రవేడి కడలు కొడుతున్నాడు ఏ తల్లి ఎన్న దగ్గర నాగదేవి ఎంత ముందు ఉన్నాడు ఈ పిల్లవాడు ఇంత నిర్లగ్నం ఆడతాడు అనుకుంటారు అన్నది రత్నాంగి దేవి తన మనసు లోపల ఏమనుకుంటుంది ఆకలంత పోయినాక అన్నం ఉండి ఎందుకు రూపంత పోయినాక నీళ్ళుండి ఎందుకు అక్కడ తినక పైసలు ఉండి ఎందుకు సలంత పోయినాక దుప్పటి ఉండి ఎందుకు నాకు వయసంత పోయినాక భర్త ఉండి ఎందుకు అది అడవిలో కావాల్సింది 12 నెలలాగా పరమేశ్వరుడు పూజ 12 నెలలు దాటిపోతే బతుకులంట చేసుకున్న భర్త సేవ చేయాలన్నారు ఆయన దుర్మమాడాలని నేను లగ్నం ఆడుతున్నప్పుడు అమ్మా నువ్వు నన్ను లగ్నం ఆడాలంటే మీ తల్లి ఇవ్వకుండా రాక్షసి అవసరంతో కనుకోమని చెప్పిండు అదే ఒకవేళ నాలుగున్నటువంటి మేడగోడలు బంగారు పల్లెలు ఎత్తుకొని దాచుకొని ఉన్నాడు మల్లన్న అంతలో ఒకవేళ ఏమదుండ రాక్షసి పింగలు తీసుకొని వచ్చి పింగల కొట్టిలో వలేసి నా మంచం మీద పట్టుకున్నది బిడ్డ రత్నాంగి దేవి బిడ్డను పిలిచింది పేరు రమ్మని చెప్పిందట నా నెత్తి లోపల పేరు గడుస్తున్నాయి పేరు రమ్మన్నప్పుడు ఒకవేళ అమ్మ నువ్వు రాగర నాకు ఒకవేళ మగ వాళ్ళ వాసన వస్తున్నది అదేం లేదమ్మ నువ్వు భూలోక నగరం వెళ్ళిపోయినావు కాబట్టి నా మానవుల వాసన నీ మీద పడ్డది నీ వాసన మాల మీద పడుతున్నదని చెప్పింది రత్నాంగి దేవి తల్లి నెత్తి లోపల ఆ పేరు చూసుకుంటే తల్లితోటి ఏమంటే రాయబారం జరుపుతున్నది అమ్మా యువతుండ రాక్షసి నువ్వే ఉన్నావు నేనే ఉన్నా నాకంటే పెద్దవాళ్ళకి వెళ్ళారు నాకంటే చిన్నవాళ్ళు చెల్లెలు లేరు అన్నదమ్ములు లేరు బాయి లేకపాయే చిన్నవాడు గిట్టక తప్పదు గిట్టిన వాడు మళ్ళీ పుట్టక తప్పదమ్మో ఏ ఏళ్ళు ఉన్న ఏడు తప్పవాళ్ళు 100 ఏళ్ళు ఉన్న సాగు తప్పవదు తల్లి నీ ప్రాణం వెళ్ళిపోతే నా దిగది నా మోక్షం వెళ్ళ తల్లి